ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలని తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ప్రజలకు పిలుపునిచ్చారు. మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టీసీ మారుమూల ప్రాంతాల్లోని నేత్రాలను ఉచితంగా ఆసుపత్రికి తరలించేందుకు ఐస్ బాక్స్ తో పాటు బస్సు సౌకర్యాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ సంస్థ ఈ రోజు ఒక వినూతన కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా తెలుసు, చాలా మంది ప్రజలు రకరకాల దానం చేస్తుంటారు. కొంతమంది విద్యాదానం చేస్తుంటారు, కొంతమంది అన్నదానం చేస్తుంటారు, చాలా రకరకాల దానం చేస్తుంటారు. మనము టీజీఎస్ఆర్టీసీ సంస్థ తరఫు నుంచి ఈరోజు యాత్రా దానం అని చెప్పి ఒక కొత్త ఇనిషియేటివ్ ని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ ఇనిషియేటివ్ ద్వారా ప్రజలందరూ కూడా ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఇండివిజువల్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి కావచ్చు, లేదా ఎన్జిఓస్, కార్పొరేట్ సంస్థ కూడా వాళ్ళు ముందు వచ్చి వాళ్ళు ఉన్న కేటగిరీ వాళ్ళు ఆర్ఫనైజెస్ కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, వాళ్ళు చదువుకున్న స్కూల్స్ పిల్లలు కావచ్చు, లేదంటే వాళ్ళ ఊరు పిల్లలు కావచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక మంచి ఒక యాత్రని స్పాన్సర్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళకు ఒక మంచి రీక్రియేషన్ కూడా జరుగుతుంది. మంచి ఒక పుణ్యక్షేత్రాలకు విజిట్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. రీక్రియేషన్ యాక్టివిటీ కూడా అవుతుంది. ప్లస్ అందరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకటి దగ్గర, లేదా పిల్లలు అందరు కూడా ఒకటే దగ్గర ఉంది, వాళ్ళు బాగా వాళ్ళు మంచి ఎంజాయ్ చేయడానికి ఒక మంచి అవకాశము, వాళ్ళు కూడా మంచి వాళ్ళకు టైం కూడా దొరుకుతుంది. సో ఈ ఇనిషియేటివ్ ద్వారా మనము ఒక టీజీఎస్ఆర్టీసీ ఒక సపరేట్ ఫండ్ ని క్రియేట్ చేసి, సో ఎవరెవరు స్పాన్సర్ చేస్తారో వాళ్ళందరూ కూడా దగ్గరున్న మన బస్ డిపోకి వెళ్లి మన డిఎం గారికి కాంటాక్ట్ చేయవచ్చు, లేదంటే మన సంస్థ కూడా మనకున్న నంబర్ కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళు ఫోన్ చేయవచ్చు. సో ముఖ్యంగా మన 69440000 69440000 లేదా 04023450033 కి కాల్ చేసి ఈ యొక్క వివరాలని